సో మన లవ్ టుడేలో తన బ్రేకప్ స్టోరీని అండ్ అలాగే తన లవ్ స్టోరీని షేర్ చేసుకోవడానికి ఇంకో పర్సన్ వచ్చారు. అసలు తన బ్రేకప్ ఎందుకైంది, ఏ కారణాల వల్ల అయిందో తను అడిగి తెలుసుకుందాము. తను ఉన్నారు మన ముందు, మాట్లాడతాం. హలో మ్యామ్. హాయ్. హాయ్. సో మీ బ్రేకప్ స్టోరీ తెలుసుకోవడానికంటే ముందు ఒకసారి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎంతమంది, ఒక్కసారి మాకు ఆ డీటెయిల్స్ చెప్పండి. ఒక బ్రదర్ ఉన్నాడు, ఒక సిస్టర్ ఉన్నాడు. ఎల్బీ నగర్లో ఉంటాను, నేను స్టే చేస్తాను. ఓకే. వందన జూనియర్ కాలేజ్లో ఇంటర్ చేస్తున్నాను. అక్కడ ఒక అబ్బాయి పరిచయం అయింది నాకు. అయితే అట్లా పరిచయం అయిండు అంటే ఇంకా అక్కడ అట్లనే ఇక పరిచయం ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేమిద్దరం ఫ్రెండ్స్తో పాటు అంటే ఫ్రెండ్స్లో బాగా మూవ్ అవుతుండే. మన స్టడీస్ డౌట్ వస్తే కూడా చెప్తుండే. అట్లా ఇద్దరం బాగా క్లోజ్ అయిపోయినాం. ఒకరోజు నాకే ఎంత అంటే మంచిగా దేంట్లో అయినా కూడా హెల్ప్ చేస్తున్నాయి అనమాట. ఓకే. మా ఇంట్లో ఎవరైనా బాగాలేకపోయినా ఇట్లా ఏమైనా చెప్తే అట్లా కొంచెం సజెషన్స్ ఇస్తుండే. అప్పుడు నాకు అట్లా మూవ్ అయిపోయి యాక్చువల్లీ ఇంటర్ అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది కంప్లీట్. కాలేజ్లోనే పరిచయం అబ్బాయి? కాలేజ్లో పరిచయం. స్టడీస్ అంతా అయిపోయింది. అప్పుడు స్టడీస్ అంతా అయిపోయినాక మా ఇంట్లో ఇప్పుడు స్టడీస్ అయిపోతే ఇంట్లో అమ్మాయి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పక్కా పెళ్ళి చేసుకొని టాపిక్ వస్తుంది. అయితే నేను చెప్పిన ఇట్లా మమ్మీ నేను ఒక అబ్బాయిని లైక్ చేస్తున్నా అంటే, ఇప్పుడే కదా మొన్ననే కంప్లీట్ అయిపోయింది డిగ్రీ, నేను అంటే ఒక 1 year టైం ఇస్తాను, మీ ఇద్దరు ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసినారు కదా, ఇద్దరు సెటిల్ అయినాక జాబ్ చేసినాక అప్పుడు చూద్దామని చెప్పినాను మా పేరెంట్స్. అది కరెక్టే కదా, ఎవరి కూతురికి ఎవరైనా మమ్మీ అలానే చెప్తుంది. అయితే అలా చెప్పినాక ఈ అబ్బాయికి అప్పుడు ఇక మేము హైదరాబాద్కి వచ్చేసినాం. తర్వాత కంప్లీట్ అయిపోయింది డిగ్రీ, జాబ్ కూడా చేస్తున్నాము. తర్వాత మా మమ్మీ ఏ కాస్ట్ అని అడిగింది. కాస్ట్ ఫీలింగ్ ఉంది, వద్దు అది ఇది అని చెప్తే సరే అని చెప్పి ఇంకా గమ్మునున్నా. నేను చూసినాను ఇంక ఒప్పుకుంటున్నారు అనేసి ఇంక ఒప్పుకోలేదు మా పేరెంట్స్ వాళ్ళు. ఒప్పుకోకపోతే నేను అబ్బాయి ఇంక కాల్ చేసి ఇట్లా హైదరాబాద్కి వెళ్ళిపోదాము, అక్కడ ఇద్దరం ఐటీ కంపెనీలో జాబ్ చేసుకొని సెటిల్ అవుదామని చెప్పిన. మ్యారేజ్ చేసుకోలే అప్పటికి, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాను. అట్లా ఒక 4 years అట్లా ట్రావెల్ చేశాను. ఇంట్లో వాళ్ళు కాస్ట్ ఫీలింగ్ అని చెప్పి ఒప్పుకోలేదని చెప్పి దెన్ ఆఫ్టర్ హైదరాబాద్ వచ్చేసారు. అందుకంటే ముందు చూద్దాం, అసలు ఎప్పుడు మీట్ అయ్యావు, ఎలా మీట్ అయ్యావు, తన పేరేంటి? తన పేరు వచ్చి రమేష్. ఓకే. తన పేరు రమేష్. అట్లా కాలేజ్లో అంటే అప్పుడు నేను ఊర్లో ఉంటుండే, ఇక కాలేజ్ అక్కడే జాయిన్ చేస్తే ఇంకా అక్కడే ఉండే. అయితే తను అక్కడ మీట్ అయింది అనమాట. అట్లా ఎలా ఉండేది లవ్? ఎవరు ప్రపోజ్ చేశారు ముందు? నేనే చేసిన. ఓ, ధైర్యంగా ఒక అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేసింది. ఓకే, ఎలా ప్రపోజ్ చేసావు? ఎలా ప్రపోజ్ చేసిన అంటే అంటే అన్ని షేరింగ్ అంతా బాగుంది. అంటే ఒక హస్బెండ్ ఎలా షేరింగ్ చేస్తారో, కేర్ చేసుకుంటారు, ఒక కిడ్ లాగా చూసుకునేవాడు అనమాట. సో అట్లా చూసుకుంటే అబ్బా ఫ్రెండ్స్ అంటే నాకు లైఫ్ అంటే లైక్ సబ్జెక్ట్స్ రాసి పెట్టడం, రిపోర్ట్స్ రాసి పెట్టడం, రికార్డ్స్ డౌట్స్ ఉంటే చెప్పడం, కాలేజ్ మిస్ అవుతే కూడా నాకు రికార్డ్స్ అట్లా హెల్ప్ చేయడం ఉంటుండే. ఇట్లా నేను అనుకున్న అబ్బాయి ఇట్లా అంత బాగా హెల్ప్ చేస్తుండు, ఈ అబ్బాయి నాకు లైఫ్ పార్ట్నర్ ఉంటే బాగుండు అని చెప్పి నేను అట్లా ఫిక్స్ అయిపోయి ఒకసారి ప్రపోజ్ చేస్తే వెంటనే ఓకే అన్నాడా? డౌట్ వచ్చింది, ఏంటి ఇలా అంటున్నావు, నేను ఇంత క్లోజ్ ఉంటాను అని చెప్పినాడు. తర్వాత ఒక 1 week టైం ఇవ్వు అని అన్నాడు. నా గురించి కూడా అతనికి మొత్తం తెలుసు. అమ్మాయిలు కూడా కాదు, అబ్బాయిలు కూడా టైం తీసుకుంటారు అన్నమాట. అయితే తెలిసి ఒక 1 week అట్లా 2 weeks 10 days తర్వాత టైం తీసుకుని సరే అయితే ఓకే అని చెప్పినారు. అట్లా ఓకే చెప్పారు ఇద్దరు. ఓకే చెప్పినారు. సో ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య రిలేషన్? ఎట్లా ఉండేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? కాలేజ్లోనే, ఓన్లీ కాలేజ్లోనే కలుస్తుండే. అతను వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే కాబట్టి అతనికి పేరెంట్స్ లేరు యాక్చువల్లీ. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే, చదువుకుంటుండే. అట్లా నేను కూడా ఏం ఫోర్స్ చేయకపోతుండే. లవ్ అంటే ఇంకా పార్కులు అవి సినిమా షికార్లు మాకు అట్లా తిరగకపోతుండే. ఓన్లీ కాలేజ్లోనే మాట్లాడుతుండే. అండర్స్టాండింగ్. పిచ్చి తిరుగుడు అంటారు లవ్ ఎందుకైతే. ఈ జనరేషన్ లో పిల్లలు సినిమాలకి షికార్లకి వెళ్తే అది పిచ్చి తిరుగులో మీకు. ఓకే డన్ ఫైన్. అయితే అట్లా అని ఎందుకులే అట్లా అంతా తిరుగుడు అని చెప్పి అట్లా ఉండే అనమాట. తర్వాత డిగ్రీ స్టడీస్ కంప్లీట్ అయిపోతే ఇంట్లో వాళ్ళు సరే లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు, లవ్ నీ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కాస్ట్ చూసుకోలేదు అప్పుడు నువ్వు? నేనేం ఆలోచించలే మేడం. అంటే నాకేం ఫీలింగ్ లేనప్పుడు నేనేమో ఆలోచించాను, నాకు కాస్ట్ ఫీలింగ్ లేదు కదా. ఇప్పుడు అమ్మాయికి కాస్ట్ ఫీలింగ్ ఆలోచించదు, అది ఎట్లయినా చేంజ్ అవ్వట్లేదు, మనకి కరెక్ట్ పర్సన్ కావాలి అంతే అనుకున్నా.
కానీ ఒకసారి పేరెంట్స్ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించలేదు ఆ టైంలో. సో ఓకే డన్ ఫైన్. ఆలోచన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఇంట్లో హైదరాబాద్ వచ్చేసారు. కంటిన్యూ. తర్వాత ఏమైంది? హైదరాబాద్ వచ్చిన తర్వాత 4 years అట్లా ట్రావెల్ చేసినాం. ఇద్దరు జాబ్ చూసుకున్నాడు అతను, నేను కూడా ఇద్దరు మంచి జాబ్ చూసుకున్నాం. ఇద్దరం రూమ్ రెంట్ బాగా పెద్ద ఇల్లు తీసుకొని ఇట్లా రెంట్కి జాబ్ చూసుకుంటుండే, అంత బాగానే ఉంది. తర్వాత ఒక 4 years తర్వాత నేను ఇంటికి వెళ్తా ఇట్లా అని వెళ్ళేసి ఎక్కడ వెళ్ళిండు. అట్లా తర్వాత ఒక 20 days అయింది. అప్పుడు పోయేటప్పుడు చెప్పిండు నేను వెళ్తున్నా వస్తా అని చెప్పి, మళ్ళా తిరిగి రాలేదు. కానీ నన్ను అనుకున్న స్విచ్ ఆఫ్ అయింది, ఛార్జింగ్ లేదేమో అని చెప్పి ఒక డే మొత్తం వెయిట్ చేసిన. నెక్స్ట్ డే కూడా కాల్ చేస్తుంటే అరే 20 days అయిపోయింది, కాల్ లిఫ్ట్ చేస్తలే, స్విచ్ ఆఫ్ వస్తుంది, మెసేజ్కి రిప్లై లేదు, ఇన్స్టా యాప్లో అన్నిట్లో మెసేజ్ చేసిన, రిప్లై లేదు. యాక్చువల్లీ ఏం చేయాలి, వాళ్ళ ఫ్రెండ్స్ది కూడా కాంటాక్ట్ ఎవరిది లేదు నా దగ్గర. ఫ్రెండ్స్ కాంటాక్ట్ కూడా ఎవరు లేదు, ఎవరిది లేదు నాకు అతనిది తప్ప. ఏం చేయాలి అబ్బా, నేను ఎక్కడ ఉండు, అసలు ఉండా లేదా, మరి యాక్సిడెంట్ అయ్యి ఏమైనా అయిందా అని అట్లా ఆలోచించిన నేను. ఇక్కడ మీరు కాలేజ్ లైఫ్ లో ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నా? డిగ్రీ వరకు ఇంకా అంటే 2 years. 2 years. సో ఈ 2 years లో ఆయనకి ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మాట్లాడకపోతున్నాను, హాయ్ బాయ్ పెట్టుకుంటుండే. కానీ ఆయనకి ఫ్రెండ్స్, ఆయన నంబర్స్ ఫ్రెండ్స్ నా దగ్గర లేదు కాంటాక్ట్. అంతా ఏమి అంత తిరగడం అవన్నీ ఏం లేకుండే. సో ఎవరు కాంటాక్ట్ లో లేరు కాబట్టి ఎవరిని అడగాలో అర్థం కాలేదు. ఇక అట్లనే ఇంకా వస్తలే అని చెప్పి నేను అట్లనే ఒక 6 months మూవ్ అయిపోయినా. అట్లనే నా రెంట్ మొత్తం ఇక జాబ్ చేస్తుండే కాబట్టి ఈజీగా రెంట్ అవన్నీ కట్టుకొని అట్లా ట్రావెల్ చేసిన ఒక్కదాన్ని. సడన్గా ఒకసారి ఏదో వరదో ఇట్లా నంబర్ బయట కనిపిస్తే బయటకు వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ కనిపించింది. అరే అరే ఏంట్రా మీ ఫ్రెండ్కు ఇట్లా 6 months అవుతుందిరా, ఫోన్ కూడా ఎత్తట్లేదు, ఏమన్నా ఉంటే నీకు కాంటాక్ట్ వేరే చెప్పురా అంటే, లేదక్క నాకేం తెలీదు అది అని వాడు అన్నాడు. అదే అంటే లేదురా ప్లీజ్ రా ఇట్లా అని అంటే, నీకు ఒకటి నిజం చెప్పాలా అక్క అంటే, ఏంట్రా చెప్పు అంటే, వాడు పెళ్ళి చేసుకోడు అక్క, నాకు ముందు ఎప్పుడో చెప్పినాడు, వెళ్ళిపోయినాడు నీకు వదిలేసి అని చెప్పాడు. సో ఓకే, ఓన్లీ జస్ట్ ఫిజికల్ రిలేషన్ కోసం నువ్వు అవసరమైనావు అప్పుడు వరకు, అంతే అంటావా? అప్పుడు అంతే తెలీదు నాకు అప్పుడు అంత. అంటే ఎవరు నమ్ముతారు, అంత హెల్ప్ చేస్తుండే, ఇంటికి వచ్చి కూడా చదువుకుంటుండే, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇద్దరము అట్లా చదువుకుంటుండే, హెల్ప్ చేస్తుండే. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా చేస్తాడని. ఇంకా సో నీతో ఉన్నంతసేపు కూడా అట్లాంటి బిహేవియర్ నువ్వు చూడలేదు అక్క. చెప్తున్నాను కదా మీకు మేడం, తిరగడము అవి ఇవి అక్కడ మూవీస్ లాంగ్ డ్రైవ్స్ అన్న అది ఉంటే నాకు అప్పుడు థాట్ వస్తుండే.